నమస్కారం అండి. ఆల్ ద బెస్ట్ టు ద యంగ్ టీమ్, రిత్విక్, నిహారిక అండ్ అనిల్ అండ్ ఎంటైర్ టీమ్. విష్ ఎవ్రీవన్ గుడ్ లక్. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే అండి. ముందుగా మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన, అలాగే మా సినిమా వెనుక నుంచున్న మైత్రి రాజాది రాజాలు ఇద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా రాజాది రాజా ఇప్పుడు మనం ట్రైలర్ చూసిన తర్వాత ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్గా అందరికీ అనిపించింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటే ఫ్యామిలీస్ చూసే సినిమా అని అనుకుంటాం. అదే కాదు, ఇక్కడ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే చాలా ఫ్యామిలీస్ కలిసి తీసిన సినిమా రాజాది రాజా. దీంట్లో మేము అబ్జర్వ్ చేస్తూ ఉండేవాళ్ళం, డిఓపి గారు, డైరెక్టర్ గారు ఇద్దరు అన్నదమ్ములు. డిఓపి గారు రోలింగ్ అనగానే డైరెక్టర్ గారు ఒక్కచున్నంతలాగా అన్నయ్య అన్నట్టు. ఆ తర్వాత అది విన్న తర్వాత కాసేపు రిలీజ్ అయ్యి యాక్షన్ అనగానే అక్కడ డిఓపి గారు ఒకసారి తమ్ముడు, తర్వాత యాక్షన్ చెప్పారు కదా, అక్కడ హీరో యాక్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అక్కడ హీరో యాక్ట్ చేస్తుంటే ఒక మూల నుంచి ఇలాగా మా ప్రొడ్యూసర్ వెదర్ యాక్షన్ అయిపోయిన తర్వాత కట్ అని చెప్పగానే ఒకసారి సిస్టమ్ కల చూడడం. ఇలాగా ఒక ఫ్యామిలీ అంతా కలిసి తీసిన సినిమా మా రాజాది రాజా. దీంట్లో ఎమోషన్స్ ఎలాగైతే మనకి ఇందాక చూస్తే ఎమోషన్స్ చాలా చాలా, ఆ డైలాగ్స్ మా డైరెక్టర్ గారు రాసిన డైలాగ్స్. అలాగే దీంట్లో ముఖ్యంగా చెప్పాలి, మేము సినిమాలు చేస్తూ ఉంటాం. దాంట్లో చాలా సినిమాలకి చేస్తున్నప్పుడు హీరోలు కొత్త వాళ్ళు వస్తుంటారు. హీరో కొత్త వాళ్ళు అనగానే చిన్న ఉంటుంది, హీరో బాగా డబ్బున్న వాళ్ళ అబ్బాయి అనగానే ఇంకొక రేంజ్లో ఉంటుంది. అంటే ఎవరికైనా సరే చాలా పెద్ద ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ నుంచి వస్తున్న ఒక హీరో అనగానే ఏం చేస్తాడు, ఎలా చేస్తాడు అన్న చిన్నది ఉంటుంది. కానీ మేము సెట్లోకి వెళ్ళాక మా హీరో, మా రాజా డెడికేషన్ చూసి నాలాంటి నటులే కాదు, సీనియర్ మోస్ట్ నరేష్ గారు కూడా ఈ అబ్బాయి చాలా కష్టపడుతున్నాడు, చాలా పెద్ద హీరో అవుతాడు అని చెప్పేసి ఆయన దగ్గర నుంచి వచ్చిన మాటలు చెప్తున్నా. సో అంత డెడికేషన్ అంటే రీసెంట్ టైమ్స్లో మేము చేసిన సినిమాల్లో కొత్త హీరో అనగానే నాకు అంత డెడికేషన్ అంత చూసింది మాత్రం మా హీరో రాజా, మా హీరో రాజాది రాజా. సో ప్రౌడ్ భయ్యా. ఈ సినిమా ఫస్ట్ సినిమా కాదని ఇందాక మంజుషా గారు అన్నారు. మంజుషా గారు ఇది ఫస్ట్ సినిమాయే, కానీ నెక్స్ట్ నుంచి ఇంకొక వేరే రేంజ్లో ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే మా ఇందాక చెప్పినట్లు మా ప్రొడ్యూసర్ గారు కానీ స్టార్ట్ విత్ ద స్టోరీ అండి. అసలు నేను విన్న అన్ని స్టోరీస్లో ది బెస్ట్ స్టోరీ అనిపించింది విన్న వెంటనే. బికాజ్ అప్పటికి వీళ్ళంతా స్టోరీ బోర్డ్స్ అన్నీ వేసుకున్నారు. ద గ్రాండియర్ దే ఆర్ షోయింగ్, అంటే ఈ జనరేషన్ అట్ ద సేమ్ టైమ్ ఆ పీరియాడిక్ సెట్స్ కానీ అమేజింగ్ ఉంది. ఐ ఫీల్ ద మేజర్ రాజా ఆఫ్ దిస్ ఫిలిం ఈజ్ ద స్టోరీ. చాలా ఫెంటాస్టిక్ అనిపించింది. ఇమ్మీడియట్గా విన్న రోజే సేమ్ టైం సార్ ఐఎమ్ డూయింగ్ ఇట్ అని అన్నాను వాళ్ళతో. సో ఐఎమ్ సో హ్యాపీ ఇలాంటి ఒక స్టోరీలో నేను ఉన్నందుకు. చాలా బాగా అనిపించింది. అట్ ద సేమ్ టైం దీనికి సెట్స్ వేసిన సాయి సురేష్ గారు ఎక్స్ట్రాడినరీగా ఉంటాయండి. మొత్తం మీరు విజువల్స్ ఆల్రెడీ ట్రైలర్ చూశారు కాబట్టి ఎలా ఉన్నాయి విజువల్స్? చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయండి విజువల్స్. అట్ ద సేమ్ టైం డిఓపి గారు, కిరణ్ గారు సార్, హీస్ వన్ ఆఫ్ ద బెస్ట్ రాజా. మేజర్లీ ఆ సాంగ్ చూసినప్పుడు చాలా 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 బాగా తీశారు సార్. సాంగ్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. అండ్ రిత్విక్ అది నిజంగానే బాగుంది విత్ గోల్డెన్ స్పూన్. బట్ ఆయన కష్టపడిన విధానం మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. బికాజ్ నాట్ ఓన్లీ యాక్టింగ్, అతను ఇంకా అదర్ ఫీల్డ్స్లో కూడా ఇంకా ఎక్కువ నాలెడ్జ్ తీసుకోవాలి, అంటే తెలుసుకోవాలి, 360 degrees తెలుసుకోవాలి సినిమా. బికాజ్ ఇది ఫస్ట్ సినిమా అని చెప్పి కాస్ట్యూమ్స్ గురించి కానీ ఇంకా అదర్ క్రాఫ్ట్స్లో కూడా చాలా అంటే క్షుణ్ణంగా పరిశీలించి హీ లెర్న్డ్ ఎ లాట్ అండ్ హీ వర్క్డ్ హార్డ్. నాకు ఎక్కడా కూడా అది ఒక గోల్డెన్ స్పూన్ అని అనిపించలేదు. యూ వర్క్ వెరీ వెరీ హార్డ్ బ్రో. రియల్లీ హ్యాపీ టు వర్క్ విత్ యూ. చాలా చాలా బాగా అనిపించింది. అండ్ మేజర్లీ నాకు చాలా హ్యాపీ ఏంటంటే ద బెస్ట్ రోల్ అనిపించిందండి నాకు. అండ్ నా డీపీగా అదే ఉంటుంది ఈ పిక్చర్లో. చాలా కాస్ట్యూమ్స్ వైజ్ కూడా చాలా బాగా చేశారు.
అంటే ఒక బాహుబలిలో రాణాలాగా ఆల్మోస్ట్ ట్రీట్ చేశారు. చాలా చాలా థ్యాంక్ యూ. సో హ్యాపీ. అండ్ రవి గారు మనకి ఆల్రెడీ ఎంతమంది చెప్పారు, అంటే మలయాళం స్టార్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు 20 క్రోర్స్ సినిమా తీసి బాహుబలి రేంజ్ హిట్ ఎలా కొట్టాలి అని చెప్పి అంటున్నారండి. అలా మనం ఆలోచించాలని. సార్ మేబీ దిస్ మీన్స్ ద ఫస్ట్ సినిమా అది అవ్వచ్చు. సో ఒక చిన్న బడ్జెట్లో తీసిన ఆ గ్రాండియర్ వచ్చింది సినిమాలో, అండ్ సేమ్ అదేవిధంగా అంత బ్లాక్ బస్ట్ అవుతుంది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ నిహారిక గారు అండ్ మేడం, మీరు కష్టపడిన విధానం కానీ చాలా బాగుంటుంది. ఐ ఎంజాయ్ థరోలీ వర్కింగ్ విత్ సాయి కుమార్ గారు, భద్రం గారు, అవసరాల్ శ్రీనివాస్ గారు. అండ్ దిస్ ఈజ్ ఏ కంప్లీట్ ప్యాకేజ్ ఫర్ ద హోల్ ఫ్యామిలీ టు కమ్ అండ్ వాచ్ అండి. ప్లీజ్ అందరు వచ్చి వాచ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హీరోని ఫస్ట్ టైం అనమాట చూడడం. నాకు సినిమాలో సీన్స్ అన్నీ ఆయనతోనే, అండ్ యాక్ట్ చేస్తుంటే అంటే ఇక్కడ ఉన్నారు మీరంతా ఉన్నారు పొగడ్డం అట్లా కాదు, కానీ లైక్ ద మూమెంట్ కెమెరా రోల్స్ ఒక డిఫరెంట్ మనిషి వచ్చేవాడు అతనిలోకి. అండ్ ఫస్ట్ సినిమాకి ఇట్లా చేస్తున్నాడు, ఎవరి అబ్బాయి ఏంటి అని కొంచెం మాట్లాడడం మొదలు పెడితే ఆయనకి నటన మీద ఉన్న ప్యాషన్ కానీ, యాక్టింగ్ స్కూల్లో ఆయన చేసిన యూఎస్లో లీ స్ట్రాస్బర్గ్ అనే ఫిల్మ్ అకాడమీ ఉంది, అక్కడ యాక్టింగ్ నేర్చుకుని వచ్చారు ఆయన. అండ్ అంటే యాక్టింగ్ అంత సీరియస్గా తీసుకుని ఎంతో ప్యాషన్తో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన ఒక నటుడిని కలవడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది ఆ రోజు. అండ్ నాకు షూటింగ్ చేసినప్పటి నుంచి బాగా గుర్తుండిపోయింది రిత్విక్లో ప్యాషన్ అనమాట. అండ్ ఇలాగే ఈ బ్యానర్లోనే కాకుండా వేరే బ్యానర్లో కూడా మంచి నటుడిగా పేరు తెచ్చుకుని, మంచి హీరోగా పేరు తెచ్చుకుని, తనలోని నటన వైవిధ్యాన్ని మనందరికీ చూసే అవకాశాన్ని మనకి రావాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. రిత్విక్, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ ఈ సినిమాకి నిహారిక గారు ప్రొడ్యూసర్, అండ్ మంచి ఎక్స్పీరియన్స్, ఒక ఫస్ట్ సినిమా అనుకుంటాను ఇది, ఫిల్మ్ మేకింగ్లో ఒక మంచి ఎక్స్పీరియన్స్ రావాలని, అండ్ అదే ఎంతూజియాజంతో ఇంకా చాలా సినిమా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నాకు ఒక మంచి రోల్ ఇచ్చిన అనిల్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరిద్దరు బ్రదర్స్ అని నాకు ఇప్పుడే తెలిసింది. అండ్ నాకు అంటే ఫస్ట్ టైం నేను కథ విన్నా కూడా విజువల్లీ సినిమా ఎలా ఉంటుందో ఏంటో అని అనుకున్నాను, బట్ స్క్రీన్ మీద చూస్తుంటే ఎక్కడ కూడా అంటే దిస్ ఈజ్ అనదర్ మూవీ అన్నట్టు లేదు. అంటే సంథింగ్ ఇట్ విల్ స్టాండ్ అవుట్ విజువల్లీ అండ్ స్టోరీ టెల్లింగ్ అండ్ పెర్ఫార్మెన్సెస్ వైజ్ మనందరికీ గుర్తుండిపోయే సినిమా అవ్వాలని అండ్ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ మైత్రి రవి గారికి, నవీన్ గారికి ఈ సినిమాని మనందరికీ ప్రజెంట్ చేస్తున్నందుకు. అంటే సినిమాకి మంచి రిలీజ్ అవసరం, అండ్ ఇంత మంచి ప్యాషన్తో చేసిన సినిమాని మనందరి ముందుకు తీసుకొస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ భద్రం చెప్పినట్టు నాకు నిజంగా చాలా ఇష్టమైన నటుడు భద్రం. అప్పట్లో ఒక యూట్యూబ్లో ఒక రీల్ పంపించారు, టైటిల్ ఏంటి, పెళ్లితో జరభద్రం, అండ్ నాకు ఎంతో నచ్చిందనమాట. దాంతో ఊహలు గుసగుసలాడేలా ఐ వాంటెడ్ హిమ్ టు యాక్ట్. చాలా మంచి నటుడు. అండ్ ఎంతోమంది గగన్ విహారీ గారు వీళ్ళందరితో నాకు స్క్రీన్ పంచుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఐ థ్యాంక్ ఎవ్రీబడి దట్ ఈస్ అసోసియేటెడ్ విత్ దిస్ ఫిల్మ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. రాజాదిరాజా మూవీలో ఒక పార్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. దానికి రీజన్ అయిన మా మేడం గారికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ మా హీరో గారి గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే. సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్లో ఆయన పక్కనుండి ప్రతి చిన్న విషయాన్ని దగ్గరుండి చూసుకుంటున్నారు ఆయన. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ సినిమాకి వర్క్ చేసిన మిగతా టెక్నీషియన్ అందరికి కూడా మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులకి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరికీ రాజాదిరాజా టీం తరపున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మా సినిమా నుంచి టీజర్ వచ్చిన దగ్గర నుంచి కూడా సినిమాకి కొంచెం మంచి పేరు వస్తూ ఉంది ప్రేక్షకుల్లో. అండ్ తర్వాత ఒక సాంగ్ వచ్చింది, తర్వాత ఇంకొక ఊహలే సాంగ్. ప్రతి సినిమా నుంచి వస్తున్న ప్రతి అవుట్పుట్కి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. చాలా హ్యాపీగా అనిపించింది. అంటే మేము పడిన కష్టం, మేము ఏదైతే జనాల నుంచి ప్రేక్షకుల నుంచి ఆశించామో అది వస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మా రాజాదిరాజా సినిమాని మైత్రి మూవీస్ త్రూ రిలీజ్ చేసినందుకు రవి గారికి, నవీన్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. అండ్ ఈ మూవీ యాక్చువల్గా నా లైఫ్లో ది బెస్ట్. ఎప్పుడు కూడా డెబ్యూడెంట్గా ఫస్ట్ మూవీ ఎప్పుడు కూడా బెస్ట్ మూవీయే. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మా ప్రొడ్యూసర్ గారు నిహారిక గారికి, మా హీరో రుత్విక్ గారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ మూవీ యాక్చువల్గా స్క్రిప్ట్ స్టేజ్ నుంచి కూడా రుత్విక్ గారు ఏంటంటే మేము మార్నింగ్ నుంచి స్క్రిప్ట్ని చేస్తూ ఉండడం, మధ్యాహ్నానికి ఆయన వస్తారు. ఏ రోజుకి ఆ రోజు సీన్స్లో కానీ అప్డేట్స్ దాని గురించి డిస్కస్ చేస్తూ
అంటే ఆ క్యారెక్టర్కి ఏది అవసరమో తను డే టు డే తనలో అది చేంజ్ చేసుకుంటూ డెవలప్ చేసుకుంటూ ఆ క్యారెక్టర్లోకి వెళ్ళడానికి ఆయన చేసిన ప్రయత్నం నిజంగా చాలా అప్రిషియేట్ చేస్తున్నాము. అండ్ మా టీము డిఓపి మా అన్నయ్య కానీ, ప్రొడక్షన్ డిజైనర్ సాయి సురేష్ గారు కానీ, అండ్ మ్యూజిక్ డైరెక్టర్ మార్కే రాబిన్ గారు, ఎడిటర్ సాయిబాబు గారు, అందరూ కూడా ఈ సినిమాకి చాలా చాలా బెస్ట్ అవుట్పుట్ని ఇచ్చారు. నేను ఈ సందర్భంగా వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. అండ్ సాయి కుమార్ గారితో వర్క్ చేయడం చాలా హ్యాపీ. ఏంటంటే ఆయనకి కథ చెప్పినప్పుడు ఏంటంటే ఆయన ఇమీడియట్గా ఓకే చేశారు. ఎట్ ద సేమ్ టైం నరేష్ గారితో మీటింగ్ కూడా అలాగే అయింది. కథ చెప్పగానే ఆయన అంత బిజీలో కూడా మేనేజర్ని పిలిచి ఈ కథ ఏదో బాగుంది, మనం ఈ సినిమా చెయ్యాలి, నువ్వు డేట్స్ ఎలా అడ్జస్ట్ చేస్తావో నాకు తెలియదు, ఈ సినిమా మనం చేస్తున్నామని చెప్పారు. అండ్ అలాగే అవసరాల శ్రీనివాస్ గారు, యాక్చువల్గా ఆ క్యారెక్టర్కి చాలా ఆప్షన్స్ అనుకుంటూ ఉన్నాము. ఆ టైంలో మా కో డైరెక్టర్ వెంకట్ అవసరాల శ్రీనివాస్ గారు ఈ పేరు చెప్పారు. నాకు ఒక చిన్న డౌట్, అంటే చేస్తారా సార్ అని, ఎందుకు అనుకుందా అన్నారు, చెప్పారు, కాల్ చేశారు. శ్రీనివాస్ గారు డైరెక్ట్ ఆఫీస్కి వచ్చారు కదనడానికి. థ్యాంక్ యూ సార్, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అది. ఆఫీస్కి వచ్చారు, స్టోరీ అన్నారు, ఆయన క్యారెక్టర్ విన్నారు, ఇమీడియట్గా సినిమా చేస్తున్నామని చెప్పి వెళ్ళారు. ఇలాగా ప్రతి ఆర్టిస్టు కూడా కథ వినగానే కథ నచ్చి ఈ సినిమాలో పార్ట్ అవ్వడానికి ముందుకొచ్చారు. వాళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. అండ్ ఈ సినిమా జూలై 17th రిలీజ్ అవుతుంది. ప్రేక్షకులందరూ మా సినిమాని చూసి మమ్మల్ని ఆదరిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. A big thanks to the media and the press who are all here to support us. And firstly, I would really like to thank Ravi sir and Naveen sir for being here, because it's very, very special for us. And Raja Di Raja, it's a very special movie. First movie aina, like literally anni departments lo we were like, you know, involved, and we tried to put our best in everything. And our director Anil, you've done a great job. I think we all worked hard for it. And cinematographer Ravi, and to all my actors, Gagan Garu, Srinivas Avasarala Garu, thank you so much for being a part of our movie. And Badram Garu, thank you so much. And I would really like to thank Sai Kumar sir and Naresh sir for accepting this project and being a part of Raja Di Raja. Rutvik and Vishaka, you guys have killed it on screen. And audience, please watch the movie on July 17th. It's going to be a good family entertainer. And Mark Robin, unfortunately he couldn't come today, so and I would just sincerely request everyone to watch the movie. Tappakunda chudandi. And thanks to all my family and friends for coming here and blessing us, and my parents. Thank you so much. ఒకసారి నేను కూడా అడుగుతానండి మీ అందరినీ, ఎలా అనిపించింది ట్రైలర్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ విచ్చేసిన మీడియా వాళ్ళందరికీ, రవి సార్, నవీన్ సార్ అండ్ గెస్ట్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా పేరు రుత్విక్ అండి. నేను మా సినిమా రాజాది రాజా ద్వారా తెలుగు ప్రేక్షకులకి దగ్గర అవబోతున్నాను. అండ్ అసలు నిజంగా ఇప్పుడు ఎన్నో ఎమోషన్స్ రష్ అవుతున్నాయి నా బ్రెయిన్లో. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎక్కడి నుంచి ఏం మాట్లాడాలో నాకు తెలియట్లేదు, బికాజ్ ఇట్స్ బీన్ అన్ ఎమోషనల్ జర్నీ. బట్ స్టిల్ థ్యాంక్ యూ అనిల్. ఇట్ వాజ్ రియలీ అమేజింగ్ వర్కింగ్ తినతోటి. ప్రతిరోజు ప్రతి సీన్ మేము డిస్కస్ చేసి ఆఫీస్లో దాన్ని ఎంత బాగా చేయాలి, ఎంత బెటర్గా మనం చేస్తే ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయాలనే ఒక థాట్ ప్రాసెస్ ప్రతిరోజు. థ్యాంక్ యూ సో మచ్ for doing it. And then I would like to talk with my sister. నేను అంటున్నాను కదండి, ప్రతి బ్రదర్కి ఇలాంటి ఒక సిస్టర్ ఉండాలి.
She's literally my greatest strength. Her, my parents, Andaru, my brother-in-law, everyone who have supported me prati stage la, irrespective of how many ever downs I've seen in my entire life. ఎన్నో ఆడిషన్స్ ఇచ్చాను, ఎన్నో ఆపర్చునిటీస్ కోసం వెళ్ళాను. దట్స్ వెన్ షీ డిసైడెడ్ దట్ షీల్ ప్రొడ్యూస్ అవర్ ఓన్ బ్రదర్ ఫర్ దిస్ ఫిల్మ్, విత్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ సార్. అండ్ థ్యాంక్ యూ రవి సార్ నమ్మినందుకు అండ్ ఈ సినిమాని రిలీజ్ చేయడానికి నిర్ణయం తీసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. డిఓపి గురించి ఎంత మాట్లాడినా తక్కువే. తను నిజంగా చాలా 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 కష్టపడ్డారు అండ్ నిజంగా చాలా మంచి విజువల్స్ ఇచ్చారు. మీ అందరికి నచ్చినాయా విజువల్స్? థ్యాంక్ యూ ఫర్ ఇట్. అండ్ గగన్ గారు, ఇట్ వాజ్ రియలీ నైస్ వర్కింగ్ విత్ యూ అండి. చాలా సినిమాలు చేశాను కానీ లైవ్గా మీతో చేయడం ఇట్ వాజ్ రియలీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ రాజాది రాజా అండ్ అవసరాల సార్. మీరు అందరూ సార్ని నిజంగా ఒక వింత క్యారెక్టర్లో చూస్తారు, బట్ హీఈస్ కిల్డ్ ఇట్. ఇదంతా మీరు స్క్రీన్లో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ రాజాది రాజా. అండ్ భద్రం సార్, మావయ్య, రియలీ అమేజింగ్ సార్. మీతోటి కలిసి చేసినందుకు ఇట్ వాజ్ అమేజింగ్. చాలా స్పాంటేనియస్ యాక్టర్ సార్ అండ్ రియలీ హ్యాపీ టు హ్యావ్ యూ. అండ్ అలానే రోహిణి గారు ఉన్నారు మా సినిమాలో. తెలుసు కదా మీ అందరికి రోహిణి గారు, జబర్దస్త్ రోహిణి. షీ ఈజ్ ఆల్సో ఫ్యాంటాస్టిక్ యాక్ట్రెస్. అగైన్ విష్ణు, పార్వతీశం. అండ్ ఐ థింక్ లైఫ్లో కొన్ని మనం అనుకుంటాం, బట్ తెలిసి తెలియకో ఐ థింక్ డెస్టినీ విల్ చూజ్ ఎవరెవరితో యాక్ట్ చేయాలని కూడా. అలాగనే నరేష్ సార్ తోటి, సాయి కుమార్ సార్ తోటి, మంజు భార్గవి మ్యామ్ తోటి చేసే ఒక ఆపర్చునిటీ, స్క్రీన్ స్పేస్ చేసే ఆపర్చునిటీ దొరికింది. ఐఎమ్ కంప్లీట్లీ ఆనర్డ్ టు హ్యావ్ దెమ్ ఇన్ మై ఫిల్మ్. అండ్ మేక రామకృష్ణ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. యూ హ్యావ్ ఆల్ డన్ అమేజింగ్ జాబ్. ఈ లాస్ట్ టైంలో టీజర్ నేను మా హీరోయిన్ మర్చిపోయాను, ఇప్పుడు మర్చిపోను. విశాఖ, wherever you are in the other shooting, it was really amazing working with you. And she is really a very hard working actress అండి. చాలా చాలా కష్టపడి తన లైన్స్ నేర్చుకుని టైం టు టైం మధ్యలో డెఫినెట్లీ ఎగతాళి చేశాను తనని, కానీ షీ జస్ట్ ప్రూవ్డ్ ఇట్. మీరు అందరు చూస్తారు July 17th. అండ్ ఈ కొంతమంది ఉన్నారు, భార్గవ్, చైతన్య, మా హీరీస్ అండి. లిటరలీ లాస్ట్ మూమెంట్ వరకు editing table, everywhere they were there with us. I'm really happy to have them. Sai garu ekkada? Baitana. And Sai Babu Tallari gariki kuda thank you so much, our editor who's done for Hanuman. So it's absolutely, he's an amazing person and amazing editing chesaru. And now I'd like to talk about Mark Robin, our music director. ఎలా అనిపించినాయి ఫస్ట్ 2 songs? ఊహలే అని తుచ్చిపోయి చూసారు అసలు అందరూ. అలా ఇంకా 2 అద్భుతమైన పాటలు వస్తున్నాయి. నెక్స్ట్ వీక్ ఇంకో సాంగ్ రిలీజ్ అవబోతుంది, దాని తర్వాత ఇంకో సాంగ్ మూవీలో. సో థ్యాంక్ యూ సో మచ్ మార్క్ ఫర్ గివింగ్ అస్ అన్ ఇన్క్రెడిబుల్ మ్యూజిక్. మీ పేర్లోనే ఉంది మార్క్, హూ విల్ గివ్ రిమార్కబుల్ మ్యూజిక్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవరైనా మర్చిపోతున్నారో క్షమించండి, బట్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ కమింగ్ ఇక్కడికి. మీడియా వాళ్ళందరికీ, గెస్ట్ రవి సార్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, సారీ ఫర్ మిస్సింగ్ ఎనీ వన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్, యూ డూయింగ్ అమేజింగ్ జాబ్. ఐ సీన్ సో మెనీ ఇలా ఈవెంట్స్ మీరు చేశారు, అద్భుతంగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ పార్ట్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మా మీడియా మిత్రులకి, కాస్ట్ అండ్ క్రూ, ఎవ్రీ వన్ హూ ఆర్ హియర్, అందరికీ నమస్కారం.
అలాగే రాజాది రాజా, దిస్ ఇస్ ఈ మధ్యకాలంలో నేను ఎక్కువ ఒక 10 మీటింగ్లో ఎన్నో నిహారిక గారితో చేసింది ఏదైనా ఉందంటే ఈ సినిమానే. ఐ సా నాట్ ఓన్లీ అంటే మీ జనరల్గా హీరో గారికి చాలా ప్యాషన్ ఉంది ఏదో అని చెప్తాం, కానీ ఇక్కడ ఆయనకి ఎంత ఉందో ఎంత మాత్రం తక్కువ లేకుండా నిహారిక కూడా అలాగే ఉంది. సో నిజంగా దాన్ని ఇందాక చూసా నేను ఆ సాంగ్, నిజంగా ఐ మిస్ దట్ సాంగ్. ఇంతకుముందు చూడలేదు యాక్చువల్గా, ఇది చూస్తే వావ్ అనిపించింది. అసలు దాంట్లో ఆ చిన్న ప్యాలెస్ ఇది కానీ ఆ టోన్ కానీ యూ డన్ ఎ ఫ్యాబులస్ జాబ్ అండి, చాలా బాగుంది. అంటే ఒక పెద్ద సినిమాలో విజువల్ లాగా అనిపించింది. అండ్ అనిల్, ఐ థింక్ యూ డిడ్ ఎ వెరీ వెరీ గుడ్ జాబ్. అలాగే నేను ఆ సాంగ్ ఇవన్నీ చూస్తా, ట్రైలర్ కూడా చూస్తా. ఒకసారి డెబ్యూటెంట్ కదా అని చెప్పి నేను ఎంతసేపు అతను ఎక్స్ప్రెషన్లు ఏంటి ఇదేంటి అని అన్నీ చూస్తున్నాను. చూస్తుంటే చాలా చాలా బాగా చేసావు రుత్విక్. డెఫినెట్గా దిస్ ఎ లాంగ్ వే టు గో. అండ్ అసలు అతను ఎక్స్ప్రెషన్లు కానీ ఎందుకంటే యూజువల్గా యాక్షన్ కానీ ఇట్లాంటివి చాలా ఈజీగా ఉంటుంది ఎవరన్నా డెబ్యూటెంట్ కొత్త వాళ్ళు చేయటానికి. రొమాన్స్ కానీ ఎంటర్టైన్మెంట్ కామెడీ కానీ అవి చాలా కష్టమైన, ఇది చాలా టాలెంట్ ఉంటే కానీ అంత ఈజీ రాదు. కాకపోతే రుత్విక్లో నేను ఇప్పుడు చూసిన రొమాన్స్ యాంగిల్లో కానీ వీటిలో కానీ ఆ సాంగ్లో కానీ చాలా చాలా ఈజీ ఉంది. రుత్విక్, నీకు చాలా ఫ్యూచర్ ఉందని అనిపిస్తుంది. డెఫినెట్గా యూ ప్రూవ్ మీ కరెక్ట్, రైట్? ఓకే, దెన్ కమింగ్ టు నెక్స్ట్ ఇదండి. సో ఇది చూస్తుంటే ఇది ఒక టీమ్ ఎఫర్ట్ లాగా అందరూ కలిసి చాలా బాగా చేసినట్టు అనిపించింది. చాలా బిగ్ నేమ్స్ ఉన్నాయి. మా పిఆర్ఓ వంశీశేఖర్ ఉన్నాడు, మా సాయి సురేష్ ఉన్నాడు, రాబిన్ గారు వాళ్ళు ఉన్నారు. అది మన దండోరా చేసిన ఫస్ట్ సినిమాకి అసలు ఎక్కడ రాజీ పడలేదు. క్వాలిటీ కానీ చూస్తే తెలుస్తుంది. ఇంకా లాస్ట్లో ఏంటంటే అందరూ గోల్డెన్ స్పూన్లో ఉన్నారు, ఇది అది అని అంటున్నారు. రుత్విక్, డోంట్ గెట్ క్యారీడ్ అవే. గోల్డెన్ స్పూన్, డైమండ్ స్పూన్ ఇక్కడ ఇండస్ట్రీలో ఏమీ పనిచేయదు. దాన్ని అసలు నీకు అదంతా డాడీ వాళ్ళకి చెప్పి అదంతా అక్కకి ఇచ్చేశారు, మాకేం లేదు అనుకో నువ్వు. అప్పుడు చాలా కసి వస్తుంది. నువ్వు డెఫినెట్గా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతావు. అక్క దగ్గర ఉందంటే ఎలాగో నీకు తెలుసు, నీ దగ్గర ఉన్నట్టే. ఓకే అసలు మీరు ఎన్ని గొడవలు పెట్టినా గొడవ పడే ఫ్యామిలీ కాదండి, బ్యూటిఫుల్ ఫ్యామిలీ, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అలాగే ఈ సినిమా June 17th మనందరం కలిసి థియేటర్లో చూద్దాం. థియేటర్లో చూసి చాలా సక్సెస్ఫుల్ అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే దీన్ని పనిచేసిన ఆల్ క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి. చాలా మంచి సినిమాలో మీరు పార్ట్ అయ్యారు. ఇది చాలా మంచి సినిమా చేశారు అని నమ్మకం కుదురుతుంది ఇందాక కంటెంట్ చూసినాక. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.